ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? మేల్కోండి. దయచేసి మరి దేవుని మాటలు వినటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి మరి యూట్యూబ్ పరిచయం కొనసాగించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మా ప్రియులు, నా స్నేహితులు, మరి ఆత్మీయులు చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చాలామంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు చాలా బాగా చెబుతున్నారు, ఒక అంశం మీద మీరు మాట్లాడుతున్నారు, బాగుంది, మరి డ్రెస్ కోడ్ కూడా ఉంటే బాగుండుద్ది అనే తీరుతో ఎంతగానో సలహాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా మిత్రులకు, ఆత్మీయులకు, మరి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తును మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి మా చిన్నమ్మాయి జెస్సీ, అలాగే మా బాబు మైకిల్, మరి బ్లెస్సీ, మీరు ప్రోత్సాహం, అలాగే మా పాస్టర్ గారు, వీరందరి యొక్క ప్రోత్సాహం, మా సంఘస్థుల యొక్క ప్రోత్సాహంతో, మరి యూట్యూబ్ ప్రేక్షకుల యొక్క ఆ ప్రోత్సాహంతో మరి ఈ పరిచర్యను ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుండి చాలా శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతృప్తి గల దైవభక్తి గొప్ప లాభ సాధనం, గొప్ప లాభ సాధనం. మరి నిన్న దినాన మరి యేషోబు యొక్క జీవితంలో దేవుడు గొప్ప లాభ సాధన చేశాడు. ఎందుకు చేశాడు అంటే అతనిలో సంతృప్తి గల దైవభక్తి ఉంది. నువ్వు కూడా సంతృప్తి గల దైవభక్తిలో ఉంటే నీ జీవితంలో గొప్ప లాభ సాధనంగా దేవుడు మార్చివేస్తాడు. గొప్ప దీవెనకరమైనటువంటి ఆశీర్వాదంగా దేవుడు మార్చివేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లేరా, మరి దైవ గ్రంథంలో మరి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో, తన కొరకు కనిపెట్టు వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు కనిపెట్టాలండి. చాలామంది స్నేహితుల కొరకు కనిపెడతారు, చాలామంది ప్రేమికుల కొరకు కనిపెడతారు, చాలామంది లోకం కొరకు కనిపెడుతూ ఉంటారు. అలా అది కాదండి. సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు కనిపెట్టే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే సంతృప్తి గల దైవభక్తిలో నువ్వు ఉంటావు. సంతృప్తి గల దైవభక్తి నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది, నిన్నెంతగానో బలపరుస్తుంది. దాని కొరకే దేవుని కొరకు కనిపెట్టేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎంతవరకు కనిపెట్టాలి అని అడుగుతారా? బాబు, భూమి మీద మనం ఉన్నంత కాలము దేవుని కొరకు మనం కనిపెట్టాలి. భూమి మీద మనం జీవించినంత కాలము దేవుని కొరకు మనం కనిపెట్టాలి. అమ్మ బాబు, అలాగ మనం కనిపెట్టగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఆయన నిమిత్తము కనిపెట్టు వారికి, ఆయన నిమిత్తము కనిపెడితే వారు ధన్యులైపోతారు, వారు ధనవంతులైపోతారు, వారు భాగ్యవంతులవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కనిపెట్టుటలో సంతృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా బాబు, మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మనం కనిపెట్టి ఎదురు చూసినప్పుడు, వాడు కనపడినప్పుడు ఎంత సంతోషమో, ఎంత తృప్తో కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కనిపెట్టే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. కనిపెట్టే విషయంలో మనం ఆసక్తి గలవారమై ఉండాలి. కనిపెట్టే విషయంలో పిల్లరా సంతృప్తి కలిగి ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే దావీదు రాసిన సంకీర్తన 2వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే,
ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూచారా, ఒకటి కనిపెట్టితే ధన్యత, రెండవది ఆశ్రయిస్తే ధన్యత. ఆయనను ఆశ్రయించు వారముగా ఉండాలి. ఆయనతో సహవాసము చేసే వారముగా ఉండాలి. ఆయనతో కలిసి జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగిన వారముగా ఉండాలి. అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకొని ఆదరిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి కనిపెట్టుట, రెండవది ఆయనను ఆశ్రయించుట. ఆయన ఆశ్రయించు వారందరూ ధనిలే. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ దరిద్రత పోతుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ శోధనలు పోతాయి, నీ శ్రమలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ ఇరుకులు ఇబ్బందులు పోతాయి, నీ శ్రమలు పోతాయి. అన్నీ పోయి నువ్వు ధన్యుడివైపోతావు, నువ్వు భాగ్యవంతుడివైపోతావు. నువ్వు నెమ్మది కలిగి జీవించు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దైవ గ్రంథంలో మనం గమనం చేస్తే ఇదే దావీదు రాసిన సంకీర్తన 34వ కీర్తన 8వ చరణంలో మన జ్ఞాపకం చేస్తే పిల్లరా, యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడివైపోతావు. అర్థమైందా? మూడవది, దేవుడు ఉత్తముడు. ఒకటి కనిపెట్టాలి, రెండు ఆశ్రయించాలి, మూడు యెహోవా ఉత్తముడు. ప్రపంచంలో ఇంతటి ఉత్తముడు ఎక్కడ లేడండి. ఈయనే ఉత్తముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలోనే దేవునికి స్తోత్రం. 7 ఖండములలో ఎలాంటి ఉత్తముడు భూమి మీద లేడు. ఉన్నాడు అంటే ఆయనే మనం ఆరాధించే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రుచి చూడాలి, మనం రుచి చూడాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలోనే ఉండాలి. రుచి చూడాలి అంటే సంతృప్తి కలిగినటువంటి దైవికమైనటువంటి ఆత్మీయతలో నువ్వు ఉండగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే గొప్ప లాభం. అదే రుచి చూడటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కొరకు మనము జీవించు వారముగా ఉండాలి. దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కొనసాగించు వారముగా మనం ఉండాలి. అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అంటాడు చక్కని మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులే. చూచారా, ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించే వారిలో ఒక కులం వారని, ఒక మతం వారని, ఒక తెగవారని, ఏమండి తెలుగు వారని, ఇంగ్లీష్ వారని, హిందీ వారని, ఆ దేశస్తులని ఈ దేశస్తులని ఏమి లేదండి. అందరూ ఆయనను రుచి చూచి ఆశ్రయిస్తారో అందరూ ధన్యులుగా దేవుడు మార్చివేస్తాడు. అదే సంతృప్తి కలిగిన దైవభక్తి, అదే ఆత్మ సంబంధమైన దైవభక్తి. పిల్లరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించు వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కొరకు మనము సాక్షిగా మనం ఉండాలి. దేవునిలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. అంత మాత్రమే కాదు పిల్లలు, ఇదే సామెతల గ్రంథంలో చక్కని మాట మహాజ్ఞాని సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన మాట పిల్లరా, 16వ అధ్యాయం 20వ వచనంలో
దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన మాట పిల్లరా, ఉపదేశమునకు చెవియొగ్గువాడు. ఉపదేశానికి, దేవుని వాక్యానికి చెవియొగ్గువాడు, దేవుని మాటకు చెవియొగ్గువాడు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యమునకు విధేయత కలిగినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. పిల్లరా, మనము దేవునిలో మనము సంతృప్తి కలిగిన దైవభక్తిని మనం కలిగి జీవించాలి అంటే చెవియొగ్గాలి దేవుని వాక్యానికి. పెడసెమిని పెట్టకూడదు. చాలామంది దేవుని వాక్యం నిర్లక్ష్యంగా ఉంటారు. ఏముందిలే, మా తెలిసిలే, తెలియంది ఏముంది, అన్నీ తెలుసు, కానీ ఆత్మీయత తెలియదు, భక్తి తెలియదు, దేవుని అందలి విశ్వాస సంబంధమైన జీవితం నీకు తెలియదు. అందువల్ల నీ జీవితం చాలా నష్టపోతున్నావు. తమ్ముడా, అన్న, అక్క, చెల్లి, ప్రియ తండ్రి, ప్రియ తల్లి చాలా కోల్పోతున్నారు. ఆత్మీయతను చాలా, భక్తిని చాలా కోల్పోయి ఇంకను సంతృప్తి లేని జీవితంలో మీరు జీవిస్తూ ఉన్నారు. అలా జీవించకూడదు అని దేవుని వాక్యము ద్వారా మహాజ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశమును చెవియొగ్గాలి. దేవుని మాట నీకు దొరికితే, దేవుని మాట నీ వింటే అదే సంతృప్తి గల దైవభక్తి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, తనకు మొర్రపెట్టువారు, దేవుని దగ్గర మొరపెట్టి కనిపెట్టువారు ధన్యులు. 2, ఆయన నిమిత్తం కనిపెట్టువారు ధన్యులు. 3, పిల్లలు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. 4, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆయన ఆశ్రయిస్తే ధన్యులు. 5, చాలా శ్రేష్టమైన మాట పిల్లరా, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందుకుంటాడు, వాడే ధన్యుడు. అలాంటి వారంగా మనం ఉన్నామా? ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవిస్తున్నామా? విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించువారముగా మనం ఉన్నామా? ఎలాంటి అనుభవంలో మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం గుర్తు చేసుకుని దేవునికి లోబడదాం, దేవుని చిత్తానికి లోబడదాం. తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, తండ్రి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. లోకం వైపు చూడబాకండి, లోకస్తులను ఆశ్రయించబాకండి, లోకస్తుల కొరకు కనిపెట్టబాకండి, లోకస్తుల ఉపదేశాలు వినబాకండి. దేవుని చిత్తానికి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత మిమ్మల్ని నింపుతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, సంతృప్తి కలిగిన దైవభక్తిలో మీరు జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామేడ, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య మీరున్నారు. మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలు వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రభు సంతృప్తిగా దైవభక్తిలో గొప్ప లాభ సాధనమని బిడ్డలు ఎరిగి నిన్ను ఆశ్రయించువారుగా, నీ దగ్గర కనిపెట్టువారుగా, అయ్యా నిన్ను రుచి చూచువారుగా, నీ ఉపదేశమును గైకొని వారుగా నీ బిడ్డలను చిత్తపరచండి, ఆయత్తపరచండి. అయ్యా, నీ బిడ్డల ప్రభువా, అయ్యా నీ పరలోక రాజ్యానికి ప్రభువా వారసులుగా హక్కుదారులుగా చేసుకోమని మీరు దీవించి బలపరచమని ఎన్న వాక్యమును ప్రభు బిడ్డలు అనేకులకు పారుబడి చేయటానికి ప్రభు నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని, మా సంఘాన్ని బిడ్డలను దీవించమని యేసుని ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా మరి రేపు ఆదివారం మరి 3 స్థలాల్లో, చిరాల్లో 3 స్థలాల్లో ఆరాధన జరుగుతుంది. రండి, రండి. ఏ భేదం లేదు. ఐక్యనగరు, మరీపేట, జయంతిపేట, జాన్పేట, మేరీ క్రిస్టియన్ పేట, ఐక్యనగర్ 1, 2, 3, విజయనగర్ కాలనీ, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరాధన జరుగుతుంది. రండి, పాల్గొనండి. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో
అనాది కాలనీ, రోసి కాలనీ, రామాపురం, నక్కాయపాలెం, లక్ష్మీపురం ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు రండి. మరి ఆదివారం ఉదయం 9 గంటలకు 9:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయులు పొందండి. అలాగే మరి 3వ ఆరాధన ప్యారల్ హై స్కూల్ దగ్గర మెయిన్ చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వారు ఎల్బిఎస్ నగరు, ఎంగళరావు నగరు, అలాగే హారిస్పేట, అలాగే శృంగారపేట, ఆనందపేట, ఏఆర్ నగర్, మీ ప్రాంతంలో ప్రజలు రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరి 4వ స్టేర్ మరి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నాకు 2014లో దేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తూ దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. మరి దేవుని చిత్తమైతే మరి సోమవారం 4వ స్టేరు మరి స్లాబ్ ఇవ్వబోతున్నాం. మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. కావలసిన సిప్స్, ఇనుము, సిమెంటు, పనివారి కొరత ఏమి లేకుండా దేవుడు సమృద్ధిగా దేవుడు దయచేయనట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాడు. దేవుని చిత్తమైతే 4వ స్లాబ్ అయిన తర్వాత 5వ ఆ స్టేర్లో మరి సిలువను ప్రతిష్ఠించాలి. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి నెలాఖరికల్లా 5వ స్టేర్ కూడా వేసి దాని మీద సిలువ ప్రతిష్ఠించి మరి డిసెంబర్ 5వ తారీఖు ప్రతి సంవత్సరం పాసస్ క్రిస్మస్, సంఘ క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ రోజు మరి 5వ స్టేర్లో సిలువను ప్రతిష్ఠించి మరి ఆ రోజునే ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాం. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎక్కడ తొందర లేకుండా దేవుని కృప చేత దేవుడు బలపరచున్నట్లుగా మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా, ఎవరైనా మరి ఈ పరీక్షలో నేను కూడా పాల్గొనాలి, సహకరించాలని అనుకున్న వారు ఉంటే దయచేసి మీరు కూడా ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు, ప్రేమపూర్వకమైనటువంటి మరి పరీక్షల్లో పాల్గొని దేవుని యొక్క ఆత్మీయ మేలు దీవెనలు మీరందరూ పొందుకోవాలని, ఆశీర్వదించబడాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఎత్తమైన వాక్యమునకును, జరుగుతున్న పరిచర్యకును, సంఘాలకు, ఈటీవీ కుటుంబ సభ్యులకును దేవుడు తోడి నడిపించి, దీవించి, ఆదరించి, ఆశీర్వదించి, బలపరిచి ఆయన కృపలో సహాయం చేయనుగాక. ఆమేన్.